అధ్యక్ష 50 సంవత్సరాలకెళ్ళి తెలంగాణ మాదిగల యొక్క పోరాటం మేరకు ఈరోజు అత్యంత న్యాయస్థానం, భారతదేశంలోని అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు మన కొత్తగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపేయాలంటే మా మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజా నేతృత్వంలో మీరు ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధితుల యొక్క వాదన వినిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజా నరసింహ గారి నేతృత్వంలో మేము ఉన్నటువంటి గౌరవ మాదిగ శాసనసభ్యులందరం కూడా కలిసి ఢిల్లీకి పోయినాం. ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు 3 గంటలు మేమందరం గౌరవ శాసనసభ్యులందరం మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఎంత డబ్బైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించినటువంటి సిద్ధార్థ లూత్రా సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష, సీనియర్ కౌన్సిల్ సుమారు 2 గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదిగలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వినిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వారి అధ్యక్షతలో కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. అధ్యక్ష, అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష అంటే మా మాదిగలకు సంబంధించిన తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాషిక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి అత్యంతమైనటువంటి శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాసనసభ్యులు మాకు సహకరించాలని వహించింది. మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో ఈరోజు ఇంత పెద్ద గలాటా చేస్తున్నారు. మా సోదరి మరి సబిత ఆ సోదరి మరి విషయంలో ఏదైతే జరిగిన విషయంలో మాట్లాడటానికి సభకున్న సభ వ్యవహార నాయకులకు చెప్పడం జరిగింది. అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. మరి అదేవిధంగా ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఒక మాదిగ బిడ్డగా నేను యొక్క సభ ద్వారా మనవి చేసుకున్న అధ్యక్ష, ఆ రోజు అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి తోలుకొని పోమంటే ఢిల్లీకి పోల్కొని దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయమంటే అధ్యక్ష, మొన్న మేము ఢిల్లీలో 3 రోజుల్లో ఇక్కడ గౌరవ మీ శాసనసభ్యులు మా దామోదర్ రాజా పక్షాన మేము ఉంటే 3 రోజుల మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టి వాళ్ళు కూడా వాదన వినిపించే విధంగా ఇంప్లీట్ కావాలి అధ్యక్ష. ఇంప్లీట్ కాలే. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మేము మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ ఏమని అన్యాయం చేసిన అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశపరంగా ఓట్లతో ఎన్నుకోబడి సభకు వస్తే సస్పెండ్ చేసిన అధ్యక్ష, సభ్యత్వం రద్దు చేసిన అధ్యక్ష. ఏమన్నంటే ఇట్లా ఒక మాదిగలకు సంబంధించిన అత్యంతమైన తీర్పు వస్తే హరీష్ రావు గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఊగిపోతున్న అధ్యక్ష. మాదిగలకు చర్చిస్తాను కానీ ఎందుకు ఊరుకుంటూ వస్తున్నారు అర్థం వేసలేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, మేము ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష, మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలకు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మా శాసనసభ్యులందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బైనా కానీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. భారతదేశంలో అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష గంటకు ₹1,00,000 ఖరీదు గల అడ్వకేట్లు అపాయింట్ చేసి అభిప్రాయం తెలియజేసిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఒక్క నాయకుడన్నా మాట్లాడింది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఒక్క సోదరి మని కోసం అధ్యక్ష, నిన్నగాక మొన్న మా ఆదివాసి వర్గానికి చెందినట్టు మా మంత్రి గారిని అక్కడ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష? నాలెడ్జ్ లేదు, తెలివి లేదని మాట్లాడింది అధ్యక్ష. మనం మేము రాజకీయం చేసినామా అధ్యక్ష? మేము రాజకీయం చేసినామా? మేము వచ్చి ఇక్కడ బయట ధర్నా చేసినామా?
మేము మా ఆదివాసి సోదరిమని గౌరవ మంత్రి సీతక్క అడవిలో పుట్టి అడవిలో పెరిగి ప్రాణాలు లెక్క చేయకుండా ఆదివాసులకు సేవ చేసిన మా సీతక్కను పట్టుకొని ఏం మాట్లాడింది అధ్యక్ష కౌశిక్ రెడ్డి? ఏం మాట్లాడింది అధ్యక్ష? ఒకసారి రికార్డుగా తీయండి అధ్యక్ష. మేము ఏం మాట్లాడి అధ్యక్ష? ఎంత పెద్ద గౌరవం ఇచ్చిన అధ్యక్ష? మేము మాట్లాడితే నిన్న మాట్లాడితే కేటీఆర్ అంటాడు, ఏ ఏ స్పీకర్ ఏమంటాడు, విప్పులకు మైక్ ఇస్తారా అంటున్నా అధ్యక్ష. విప్పులకు మైక్ ఇస్తారా అధ్యక్ష? కేటీఆర్ గారికి ఎట్లా ప్రజలు ఓట్లేసి గెలిపించిలో మమ్మల్ని కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించారు అధ్యక్ష. మేము బాగా ఆమాన పంచుకుంటూ మాట్లాడి అధ్యక్ష. మేము ఏమంటే చూడండి అధ్యక్ష, రికార్డులో ఏం మాట్లాడు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మరొకసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మాదిగల జాతి పక్షాన మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మందుల సామ్యాల్ గారు అధ్యక్ష, మా జాతి కోసం 50-30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేను బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ ఆ నాయకులకు మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పోయి మీరు సీట్లో కూర్చోవాలి, లేదా మీకు ఊళ్ళలో సాగు తెప్పబడతా జాగ్రత్త. అధ్యక్ష, 30 సంవత్సరాలుగా 1994 జూలై 7 తారీఖు నాడు మాదిగల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలని లక్షలాది మంది మాదిగలు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఒక్కనాడు ఏబిసిడి వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది. ఆ తర్వాత దాన్ని రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది. అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైనరు. దాదాపు 17 మంది మాదిగా యువకులు బలిదానమైనరు. ఆ బలిదానమైన దాంట్లో గాంధీ భవన్లో ఎవరైతే ఇంజూర్ అయ్యి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడిమల్కాపూర్లో వాళ్ళందరూ కూడా చేపలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతోమంది భూమి లేక భుక్తి లేక అవకాశాలు లేక మా అవకాశం మాకు రావాలి, మా వాటా మాకు రావాలి, మేము ఎవరికి శత్రువులం కాము, ఎవరు మాకు శత్రువులు గారు, అన్నదమ్ములో కలిసి ఉంటాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటాం. ఏ విధంగానైతే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ ఇవాళ కూడా మాదిగల దాంట్లో ఉపకులాల దాంట్లో ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళు కూడా పోరాటం జరుగుతూ ఉంది. కానీ గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న దప్పు సంకకేసుకొని చిటికేసి దరువేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే. కానీ మాదిగ ఉప ముఖ్యమంత్రిగా రాజాని పెట్టిన తర్వాత 8 నెలలుగా పీకేసారు. ఎందుకు పీకేసారో కూడా ఆ పీకేసినోడు చెప్పలే, పీకే పడ్డోడు చెప్పలే ఇంతవరకు. కనుక మాదిగనా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు, దానికి ఒక పత్తలే బిల్కులే ఏది లేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, అది లేదు. సరే ఆ ప్రభుత్వం నింగిత జ్ఞానానికి వదిలేసినాం. మాదిగల కోపం వచ్చింది, ఓట్లు వేసారు, మేము అక్కడ కూర్చొని పెట్టి ఇక్కడ వచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేని పిలిచి మీరందరూ జస్టిస్ సువర్సిరెడ్డి దగ్గర పొమ్మని డాక్టర్ రాజ్ నరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే సువర్సిరెడ్డి గారితో దాదాపు 3 గంటలు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరగాలి, ఎందుకు ఇది పెండింగ్ పడతా ఉంది,
దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది. ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది. ఇవాళ 30 సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఎందుకంటే మాదిగలు అనేవాళ్ళు ఊరుకు దూరాన వెలివేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు. ఆ కష్టజీవుల తరపున కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1974లో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను హరిజనులను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ ఇవాళ కూడా ఏబిసిడి వర్గీకరణ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నిర్ణయం అనిపించి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమని దీనికోసం కొట్లాడిన అమరులైన మాదిగలకు కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాను నేను. అందుకోసం చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో మాదిగలందరూ కూడా ఈ నా నిరోధంతో మాదిగలందరూ కూడా ఒక బోధ ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. మైకాన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే, ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నా, మీరు కూడా కూర్చోండి. మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది. రెండవది, దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు. చిన్న దొర కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా, మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో ఈరోజు వాకౌట్ చేయడము చాలా అవమానకరం. మాదిగలను వాళ్ళ ముందు నుండే అవమానపరిచినారు. మీ అందరికీ తెలుసు, డిప్యూటీ సీఎంగా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా బర్తరఫ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మరి ఈరోజు బట్టన్నను కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళదే. సిఎల్పి నాయకుడు బట్టన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు. మరి ఈరోజు ఈ వీరు మాకు సంతోషంగా ఏ ప్రభుత్వం కల్పించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ప్రారంభించినటువంటి మాదిగ దండోరా అణచివేతకు గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి 1994లో జూలై 7న మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే స్థైర్యాన్ని ఇచ్చినారు. అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారండి. అఖిల పక్షాన్ని వేస్తానని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తారని, ప్రధానమంత్రితో కల్పిస్తారని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు చెంచల్గూడ జైలుకు పంపించినారు. చెంచల్గూడ జైలు ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది, కనీసం బెయిల్ కూడా ఇవ్వని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈ దొరల అహంకారానికి ప్రతీక. వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా, మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం. నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా. మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి
ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు 7 జడ్జెస్ యొక్క బెంచ్ ఉన్నది. ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత్రా అనే అడ్వకేట్, ఖరీదైన అడ్వకేట్ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా.